నిద్రిస్తున్న క్రమంలో మీ అందరికీ తెలిసినట్టుగానే పడవ దోణి మీదకి అలలు తుఫానులు చెలరేగినప్పుడు ఆ అలలు తుఫానులు అనేవి ఆ యొక్క దోణిను అతలాకుతలం చేసిన సందర్భంలో శిష్యులు వారికున్న విశ్వాసాన్నంతా, వారికున్న బలాన్నంతా, వారికున్న జ్ఞానాన్నంతా ఉపయోగించి వారు దానిని సద్దుమణిగింప చేయాలని ప్రయత్నం చేశారు, కానీ వారి వల్ల కాలేదు. యేసయ్య లేచి ఆ గాలిని తుఫానుని గద్దించిన తర్వాత వారిలో అప్పటి వరకు దేవుని పట్ల ఉన్న అభిప్రాయము మారిపోయింది. యేసయ్య దాన్ని గద్దించిన తర్వాత వారిని మీ విశ్వాసం ఎక్కడని ప్రశ్నించిన తరువాత మార్కు సువార్త 4వ అధ్యాయము 36 నుంచి 41 వచనాలు ఒకరితోనొకరు ఈయన ఎవరు అని అడుగుకున్నారు. దేవుడు వారికి ఏమై ఉన్నాడు అన్న సంగతిని వారు ఎప్పుడు తెలుసుకున్నారు తెలుసా? తుఫాను వారి దోణి మీద చెలరేగినప్పుడు. Sometimes God allows you a troubles in your life. Sometimes God let you go through the problems so that He will reveal Himself who He is to you.